అండి చాలా మందికి ఏదో కడుపులో మంటగా ఉన్నట్టుంది. మొన్న దాచేపల్లి స్పీచ్ మాట్లాడినప్పుడు ఒకసారి కొద్దిగా స్పీకర్ సౌండ్ పెంచి చూడమా. మేము అన్నాం కానీ నేను అని ఎక్కడ నేను ఎప్పుడు వాడినది. ఎందుకో భయపడతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు భయపడతా ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఎందుకు భయపడతా ఉన్నారంటే ఈ ఎలక్షన్స్లో ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాంతో వీళ్ళందరికీ కూడా బయట జనానికి అర్థం కాకపోయినా వీళ్ళకి అర్థం అవుద్ది కదా. ఏదైతే మొన్న 4 రోజుల క్రితం నేను ఎలక్షన్స్ అయిపోయాకనే వైజాగ్ వెళ్తానన్నప్పుడు వారికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ఎమ్మెల్యేల మీద ఇక్కడ ఎంపీ సీట్ల మీద ఆయన నమ్మకం పెట్టుకోలేదు అని చెప్పి పూర్తిగా అర్థమైపోయింది. ఇక్కడ గెలవము అని చెప్పి అర్థమైపోయింది. ఇక్కడ అవసరం లేదు అని అర్థమైపోయింది. దాని గురించి మాట్లాడమండి. ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్కరిని నీ ప్రాంతం నుంచి రాజధాని ఇక్కడ నుంచి తీసుకువెళ్తా ఉన్నప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడమను. నువ్వు దాని గురించి వెళ్ళి మాట్లాడి రమ్మని చెప్పండి. దాని గురించి మాట్లాడలేరు. పోయినసారి మీటింగ్ జరిగినప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు కూడా నేను మాట్లాడటం జరిగింది. నాతో పాటు చాలామంది కూడా మాట్లాడారు ఎమ్మెల్యేలు. పైన మరి వాటర్ అంతా తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందని. పైన వాటర్ అంతా మీరు అటు తెలంగాణ ఇటు రాయలసీమ తీసుకుంటే ఇక్కడ సాగర్ రైట్ కెనాల్లో ఉండే రైతులు ఏమవుతారు, ఈ 9 లక్షల ఎకరాలు ఏమవుతుందని చెప్పి ఆ రోజు మాట్లాడటం జరిగింది. దాని గురించి మాట్లాడమండి ఈరోజు వెళ్ళి. ఈ 4 సంవత్సరాలు ఏం చేశారు మాట్లాడకుండా. అమరావతి దాని గురించి మాట్లాడమంటే మన స్టేట్మెంట్ ఇచ్చారు కదా. తెలుసు ఇది కరెక్ట్గా అవ్వట్లేదని తెలుసు, రిజల్ట్ సరిగ్గా రాకపోవచ్చు అని తెలుసు.